పేద ప్రజల్లో, నిరాశ్రయుల్లో, నిరాదరణ గురైనటువంటి వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున 2 రోజులుగా ఉగాది, రంజాన్, శ్రీరామనవమి అన్ని పరిస్థితులు మనం గమనిస్తాము. నైతికంగా ఏదైతే ఈ రోజున ఆర్టీటీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించడం అనేది ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకైతే ఒక పెద్ద వరమే, ఒక పెద్ద విజయమే. యోగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతాన్ని, ఈ పిల్లలను కూడా సందర్శించడం జరిగింది. అందుకని ఈ విజయం అనేది వారికి సంబంధించింది, నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా సంబంధించిందని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే మొదటిగా ఈ ప్రాంతాన్ని నాకు తెలిసి జిల్లాలో ఆర్టీటీని మొదటిగా సందర్శించేది కదిరిలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ఆయన గమనించిన అడుగుపిల్లలతో కూడా చాలాసేపు ముచ్చటించి చర్చించడం కూడా జరిగింది. నాయకులను కూడా పక్కకు పంపి మరి వాళ్ళతో ఎప్పుడైతే ఆర్టీటీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించబడలేదని తెలుస్తూనే జిల్లాలో ఉన్నటువంటి 50 మంది నాయకులు కూడా, 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వారందరూ వారి వంతుగా వారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కావచ్చు, నారా లోకేష్ గారి దృష్టికి కావచ్చు, ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పోవడం కూడా జరిగింది. వారందరికీ కూడా ఈ పిల్లల తరఫున, మా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. వారందరికీ వచ్చేస్తే వ్యక్తిగతంగా నేను కూడా మాట్లాడడం జరిగింది. ఏమని లోకేష్ గారిని కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. అందుకు అనుగుణంగానే మ్యాన్చు బేరర్ గారు కలిసినప్పుడు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇది చేసి పెడతారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కావచ్చు, ప్రత్యేకంగా అమిత్ షా గారిని కావచ్చు, ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించినటువంటి అంశమే, ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అంశమే, ఆయన పరిధిలోని అంశమే, ఆయన్ని ఒప్పించి మరీ సాధించినటువంటి పరిస్థితి. నిజంగా నారా లోకేష్ గారి మానవతా దృక్పథానికి కావచ్చు, మానవతా విలువలకు కావచ్చు, ఒక స్వచ్ఛంద సంస్థ, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి సంస్థ అడుగంటిపోకూడదు, తద్వారా దాని మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ప్రజానీకం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు సాధించినటువంటి పరిస్థితిని నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనిస్తున్నాం, కృతజ్ఞతలు కూడా తెలుపుతాం. దాని ఫలాలు కానీ, ఫలితాలు కానీ ఏ రకంగా ఉంటాయో ఈ సందర్భంగా అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. అందుకు నిదర్శనమే ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం జరపాలనే ఆలోచనతోనే, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు థ్యాంక్ రైట్ పర్సన్. ఒక నిజమైనటువంటి నాయకుడికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతావందనాలు తెలపాలంటే ఇదే సరైనటువంటి ప్రాంతం అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము నమ్మి, గతంలో ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆర్టీటీ స్థితిగతులను తెలుసుకుని వారు చేస్తున్నటువంటి మానవతా విలువలతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని వారికి అండగా నిలిచి, ఈ ప్రాంతానికి అండగా నిలిచి, నిరాశ్రయులకి, ఈ పిల్లలకు అండగా నిలిచినటువంటి పరిస్థితికి మరొకసారి తల వంచి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ బాబు గారు. దీంతో ఆయన విజ్ఞప్తులు కానీ, ఆర్టీటీ విజ్ఞప్తులు కానీ, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కానీ అర్థం చేసుకొని వాటిని మన్నించి ఈరోజు ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించినటువంటి అమిత్ షా గారికి కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.